దసరా నాటికి కేబినెట్ విస్తరణ, మంత్రివర్గంలో 6గురికి చోటు, 2కి ఏఐసీసీ నుంచి సిఫారసు, మిగిలిన వాటిపై ఉత్కంఠ. 4 జిల్లాల నేతలకు ఛాన్సులు, దానంతో రాజీనామా చేయించే ఆలోచన. ఉప ఎన్నికలు గెలిపించుకునేలా ప్లాన్, దానంతో రాజీనామా చేయించే ఆలోచన చేస్తున్నారు. ఉప ఎన్నికలు గెలిపించుకునే కూడా ప్లాన్ చేసే నేపథ్యం కూడా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తుందన్న కేబినెట్లోకి ఖాళీగా ఉన్న 6 పోస్టులకు భర్తీ చేయడంపై కసరత్తు ముమ్మరమైంది. దసరా పండుగ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నది. ఇప్పటికే ఏఐసీసీ, పీసీసీ మధ్య పలుమార్లు ఈ విషయంపై చర్చలు జరిగాయి. ఢిల్లీలోని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పలువురు మంత్రులతో అగ్రనేతలు చర్చించారు. ఈ భేటీలో కొంతమంది పేర్లు ఫిల్టర్ అయ్యాయి. ఫైనల్గా చర్చల తర్వాత ఏఐసీ పెద్దల ఆదేశాల మేరకు ఖరారు చేసి ప్రమాణ స్వీకారం చేయించి అవకాశాలున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. హర్యానా, కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి కాగానే కేంద్ర రాష్ట్ర పార్టీ నేతలు తుది దశ చర్చలు జరిపి కొలికి తెచ్చే ఛాన్స్ ఉన్నది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు స్థానం దక్కించుకోవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఏఐసీసీ, పీసీసీ నిర్ణయం తర్వాత క్లారిటీ రానుంది. మంత్రివర్గ విషయంలో ఇప్పటికే కొంతమంది పేర్లు ఏఐసీసీ, పీసీసీ పరిశీలన ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ, గడ్డం వివేకానంద్ ఆదిలాబాద్, గడ్డం వినోద్ ఆదిలాబాద్, ప్రేమ్ సాగర్ రావు ఆదిలాబాద్, బాల్ నాయక్ నల్గొండ, రామచంద్ర నాయక్ వరంగల్, మల్రెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా, సుదర్శన్ రెడ్డి నిజామాబాద్, దానం నాగేందర్ హైదరాబాద్, వాకాటి శ్రీహరి మహబూబ్నగర్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవైపు జిల్లాలు, మరోవైపు సామాజిక సమీకరణలు, మరోవైపు ఫ్యామిలీ ఈక్వేషన్స్ పరిగణలోకి తీసుకుంటున్న పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్తో రాజీనామా చేసి ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో గెలిపించుకోవాలని స్టేట్ పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ చూడండి ఎంత ఘోరమో. రాజగోపాల్ రెడ్డి వల్ల బ్రదర్ ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి వల్ల అన్న ఉన్నాడు కోమారెడ్డి అదే ఒకే సొంత అన్నదమ్ముడికి మంత్రి పదవి ఇచ్చింది. మళ్ళీ ఆయన కూడా మంత్రి పదవి కోసం కొట్లాడుతున్నాడు. అలానే గడ్డం వివేకానంద్కి సంబంధించి డిప్యూటీ సీఎం మాల సామాజిక వర్గంలో ఉన్నాడు. ఆయన బలంగా ఉన్నటువంటి నేపథ్యం, డిప్యూటీ సీఎం ఉన్నటువంటి నేపథ్యం. మళ్ళీ అదే తరహాలో గడ్డం వినోద్ కుమార్ కూడా వాళ్ళ సొంత అన్నదమ్ములు. ఇక్కడ వివేక్ సొంత అన్నదమ్ములు. వాళ్ళిద్దరు కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. చూడండి ఎట్లా ఉందో. దాని తర్వాత వచ్చిన తర్వాత ప్రేమ్ సాగర్ రావు అంటే ఆయన మళ్ళీ ఆదిలాబాద్ ఆయన ఉంటున్నాడు. బాల్ నాయక్ నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఎస్టీ నుంచి ఇచ్చిన నేపథ్యం ఉంది. అలానే చంద్రనాయక్ కూడా వరంగల్ నుంచి ఉన్నాడు. చంద్రనాయక్ కూడా వరంగల్ జిల్లా నుంచి ఉన్నటువంటి నేపథ్యం. రంగారెడ్డి అంటే మొట్టమొదటిసారి వరంగల్ ఇప్పుడు ఉమ్మడి హైదరాబాద్ నగరంలోనే ఆయన ఏకైక గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి రంగారెడ్డి గారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంటే గతంలో కూడా కాంగ్రెస్లో ఆయన క్రియాశీలక పాత్ర పోషించి ఉన్నటువంటి నేపథ్యం ఉండే. అలానే వాకటి శ్రీహరి ఆయన ముదిరా సామాజిక వర్గాల నుంచి ఉన్నటువంటి వ్యక్తి, మహబూబ్నగర్ జిల్లా నుంచి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యం ఉండే. ఇక ఉన్నటువంటి వీళ్ళందరి పేర్లు ఉంటాయి. ఇక్కడ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో ఇలా అన్నదమ్ముల పేర్లు మాత్రమే ఉన్న తర్వాత మరి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేర్లు కూడా లేవు. అంటే ఎంత మోసం చేస్తున్నాడో రేవంత్ రెడ్డి. ఇవాళ చూడండి, ఇవాళ రేవంత్ రెడ్డి ఎంత భయంకరంగా మోసం చేస్తున్నాడో మాదిగలను అని చెప్పడానికి ఒక వార్త మీకు ఉదాహరణగా చెప్తాను. ఇప్పటికైనా కొద్దిగా మానవత్వం దృక్పథంలో ఉన్నటువంటి మాదిగలు, ఉపకులాలు ఏ విధంగా మోసపోతున్నారో, ఇవాళ మాదిగలకే కాకుండా ఉపకులాలు ఉన్నటువంటి నేపథ్యం 59 ఉపకులాల్లో ఇవాళ ఉపకులాలకు కూడా న్యాయం చేయని పరిస్థితి. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నాడు, తెలంగాణ స్టేట్ తీసుకున్నట్టయితే మాదిగ వర్సెస్ మాల ఇక్కడ తీసుకున్నట్టయితే మళ్ళా తర్వాత ఉప కమ్యూనిటీ కులాలు సంబంధించినట్టు ఈ 3 తీసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో మాదిగ జనాభా 75% అనుకుందాం, మాల జనాభా 65% అనుకుందాం, లేదు 55%, 45%. ఈ ఇతరులుగా మొత్తం ఈ 2 కలిపి మొత్తం టోటల్ 45%. ఓన్లీ మాదిగ జనాభా 55% అనుకుందాం. మొత్తం 100% ఉన్నటువంటి జనాభా. ఈ జనాభాకు సంబంధించి ఎవరికి మంత్రి పదవులు రావాలి, ఎవరికి నిజంగా పదవులు రావాలి, ఏ జనాభా తామసి ప్రకారం ఇవాళ ఏబిసిడి అనేది ఉంది. ఏబిసిడి అనేది అంశం తెరపైన ఉంది. ఈ జనాభా తామసి ప్రకారం చూసుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జనాభా తామసి ప్రకారం చూసుకుంటే ఏబిసిడి అనేటువంటి వర్గీకరణ ఉంది. దీనిలో సంబంధించి 59 ఉపకులాలు ఉన్నాయి. ఈ 59 ఉపకులాలు సామాజిక కోణాలు చూసుకుంటే అందరికీ సమానత్వ న్యాయం జరగాలి. సమానత్వ న్యాయం జరగడానికి కారణాలు ఏంటంటే ఇవాళ ఈ మాదిగ జనాభా ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ జనాభాకు మంత్రి పదవులు రావాలి, ఎమ్మెల్యేలు రావాలి, ఎంపీలు రావాలి. కానీ మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో
ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంపీలు 2 ఉండే. వరంగల్ ఎంపీ ఇవాళ నాగర్ కర్నూలు ఎంపీ ఉండే. వరంగల్ ఎంపీ మాదిగ జనాభాకే ఉన్నటువంటి నేపథ్యం ఉండే. ఇవాళ నాగర్ కర్నూలు ఎంపీ కూడా మాదిగ జనాభాకే ఉన్నటువంటి నేపథ్యం ఉండే. బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి ఈ 2 సీట్లు కూడా మాదిగలకే ఉన్నటువంటి నేపథ్యం ఉండే. బీఆర్ఎస్ హయాంలో ఈ 2 ఎంపీ సీట్లు కానీ గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా 2 ఎంపీ సీట్లకు ప్రాతినిధ్యం వహించేది మాదిగ జనాభాకు సంబంధించినటువంటి మాదిగ ఎంపీలు మాత్రమే ఉండేది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ఇచ్చిళ్ళు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంపీ సీట్ ఎవరికి ఇచ్చిళ్ళు? కడియం కావ్యకి ఇచ్చిళ్ళు. కడియం కావ్య ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి? ఇవాళ బేడ బుడగ ఇక్కడ ఉన్నటువంటి బయళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి నుంచి ఇచ్చిళ్ళు. బయళ్ళ సామాజిక వర్గం నుంచి ఇచ్చిన వ్యక్తిగా ఏబిసిడి వర్గీకరణకు సంబంధించిన అంశంలో భాగంగా ఇవాళ బయళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి వ్యక్తిగా ఓ మాదిగ సామాజిక వర్గానికి ఉపకులంగా ఉన్నది ఎస్సీ సామాజిక వర్గంలో ఒక కులంగా అట్టి ఇచ్చిళ్ళు. ఓకే, అక్కడ జనాభా తామాష ప్రకారంగా వాళ్ళ జనాభా ఉండదు. అయినప్పుడు కూడా మాదిగలను అక్కడ మోసం చేసిండు రేవంత్ రెడ్డి, ఇచ్చేసిండు. అయినా మాదిగలందరూ కూడా గెలిపించుకున్నారు. ఇవాళ ఉన్నటువంటి నాగర్ కర్నూలు ఎంపీ కూడా మళ్ళీ మాదిగ జనాభాకే ఉండాలి. నాగర్ కర్నూలు ఎంపీ కూడా మాదిగ జనాభాకే ఉండాలి. మరి అది ఎవరికి ఇచ్చిందంటే డిప్యూటీ సీఎం వల్ల సొంత తమ్ముడు, డిప్యూటీ సీఎం వల్ల సొంత అన్న బట్టి విక్రమార్క వల్ల సొంత అన్న మల్లు రవికి ఇచ్చిళ్ళు. మల్లు రవి సొంత డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వల్ల సొంత అన్నకు మళ్ళా అక్కడ నాగర్ కర్నూలు ఎంపీ సీట్ ఇచ్చారు. అంటే వీళ్ళందరూ ఒక పక్కన కాంగ్రెస్ ఇవాళ ఏదైతే కుటుంబ పాలన చేయొద్దని చెప్పిన నేపథ్యంలో, కుటుంబ పాలనకు దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో, కుటుంబ పాలన అసలుగా చేయొద్దు, కుటుంబ పాలన జరగొద్దు, ఇవాళ అసలు ఒకే కుటుంబంలో అందరికీ పదవులు ఇవ్వద్దని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉన్నటువంటి సొంత కుటుంబాలను కాపాడుకుంటుంది. సొంత కుటుంబాలను కాపాడుకొని ఇక్కడ నాగర్ కర్నూలు ఎంపీ సీటు మాదిగలకు ఇచ్చేటువంటి ఎంపీ సీటును కూడా తీసుకుపోయి మల్లు రవి అనేటువంటి డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బట్టి విక్రమ సొంత అన్నకి ఇచ్చిళ్ళు. బట్టి విక్రమార్కు భార్య కూడా ఖమ్మం నుంచి కూడా ఎంపీ టికెట్ ప్లాన్ చేసింది. ఖమ్మం నుంచి కూడా ఎంపీ టికెట్ అవకాశానికి ఆమె దరఖాస్తు చేసుకుంది. 25,000 పెట్టి ఇలా పీసీసీకి 25,000 పెట్టి దరఖాస్తు చేసుకుంది టికెట్ కోసం. అంటే ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు పదవుల కోసం కొట్లాడుతుంటే, ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఒకే రక్తంతో పుట్టుకున్నటువంటి వ్యక్తులు అన్నదమ్ములుగా భార్యాభర్తలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఎంపీ టికెట్లు కానీ ఎమ్మెల్యే టికెట్ల కోసం పోటీ పడేటువంటి నేపథ్యం ఉంటే మరి సామాన్య కార్యకర్తలు ఏం కావాలి? మిగిలిన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కడికి పోవాలి? ఆ కులాలకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? మరి ఆ కులాల నుంచే రాజకీయ నాయకులు పుట్టుకరావద్దా? ఇది కాంగ్రెస్ ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఇవాళ మనకు సంబంధించిన కుటుంబ పాలన చేయొద్దని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నటువంటి నేపథ్యంలో మరి వీళ్ళందరూ చేసేదంటే కుటుంబ పాలన కదా? ఇవాళ ఉన్నటువంటి గడ్డం వివేక్ తీసుకున్నట్లయితే ఇవాళ ₹1,00,00,000 ఉన్నటువంటి వివేకం ఇవాళ ₹1,00,00,000 డబ్బులు పెట్టుకొని సొంత కుమారుని పెద్దపల్లి టికెట్ కూడా వాళ్ళ కొడుకు వంశీకి ఇచ్చిళ్ళు. తర్వాత 2 అన్న ఎమ్మెల్యే అయ్యిండు మంచాల, ఈయన బెల్లంపల్లి నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఒకే కుటుంబం నుంచి ముగ్గురు, ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు రాజకీయ నాయకులు అయిన తర్వాత మిగతా వాళ్ళు రాజకీయ నాయకులు అవడానికి అవకాశం లేదా? ఒకే కుటుంబం నుంచి కొడుకు ఎంపీ అయ్యిండు, సొంత అన్న ఎమ్మెల్యే అయ్యిండు, సొంత తమ్ముడు ఆయన ఎమ్మెల్యే అయ్యిండు. ఇవాళ ముగ్గురు ఒకే కుటుంబం నుంచి ఇవాళ శాసించే విధంగా, రాష్ట్రాన్ని శాసించే విధంగా ఇవాళ తయారయ్యారంటే ఎవరి వల్ల అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ గడ్డం వివేక్ కానీ, మల్లు రవి కానీ, మల్లు బట్టి విక్రమార్క కానీ ఇవాళ ఉన్నటువంటి వీళ్ళందరూ అయ్యే వల్ల వీళ్ళందరికీ సహకరించింది ఎవరంటే మళ్ళీ మాదిగ సామాజిక వర్గమే. వాళ్ళ ఓటు బ్యాంకును అమ్ముకొని, వాళ్ళ అస్తిత్వాన్ని అమ్ముకొని, వాళ్ళు దిగజారిపోయినటువంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ వీళ్ళని గెలిపించుకుంటే ఇవాళ అవాక్కులు చెవాక్కులు పేల్చేటువంటి నేపథ్యం ఉంది ఇవాళ మాదిగల పైన. మరి మాదిగల కొద్దిగా చిత్తశుద్ధి ఉండాలి. మరి మా ఓట్ బ్యాంకు పోయింది, మా ఓట్ బ్యాంకు రాజకీయాలు మేము చేయలేకపోతున్నాం, మాకు సిగ్గు శరాలు లేవు, ఇవాళ మనం గెలిపించుకుంటాము, ఇవాళ వాళ్ళు వేసేటువంటి ఎంగిలి మెతకలకు మేము అలవాటు పడతామని ఇంకా బానిసత్వంలో ఉన్నారు. ఇవాళ జనాభా తమాష ప్రకారం ఉన్నటువంటి నేపథ్యంలో దానితో పుట్టిందే ఏబిసిడి వర్గీకరణ. ఇవాళ ఉన్నటువంటి 59 ఉపకులాలకు న్యాయం జరగాలన్నదే మందకృష్ణ మాదిగ లక్ష్యం. ఇవాళ ఏ సామాజిక కోణంలో ఉన్నా వాళ్ళందరికీ న్యాయం జరగాలి, ఆ జనాభా తమాష ప్రకారమే జరగాలన్నటువంటి ఆయన ప్రధాన లక్ష్యం. దాంతో పుట్టుకొచ్చింది ఏబిసిడి అనేటువంటి వర్గీకరణ.
ఇలా వర్గీకరణ అంశం ఒక పక్కన జరుగుతుంటే ఇంత పెద్ద మొత్తంలో అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా వరంగల్ ఎంపీ సీటుని మిస్ అయిపోయింది, నాగర్ కర్నూల్ ఎంపీ సీటు మిస్ అయిపోయింది. మరి ఎందుకోసం ఉన్నారు జనాభా? ఇవాళ ఉన్నటువంటి 55% ఉన్నటువంటి మాదిగ జనాభా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంత ఘోరమైన మోసం చేస్తున్నాడు. మరి మీరు ఏం చవాకులు అవాకులు ఏం పేలుస్తున్నారు? మీరు వాడు వేసేటువంటి ఎంగిలి మెతుకులకు, వాడు ఇచ్చేటువంటి డబ్బులకు అలవాటుపడి ఇవాళ జాతిని తాకట్టు పెట్టుకుంటున్నారు. ఇవాళ మేధావుల మౌనం ఎక్కడ పోయింది? ఇవాళ మీ ఇంటలెక్చువల్స్ మేధావులు, ఇవాళ ప్రొఫెసర్లు, ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇవాళ కంటెస్టెంట్లు, వీళ్ళు బిజినెస్ మ్యాన్లు మీరు ఎక్కడ పెట్టుకున్నారు? మీ తలకాయ అన్న కింద ఉన్నదా, మోకాళ్ళు ఉందా, ఎక్కడుంది? ఇలా మంత్రి పదవుల కోసం ఎవడెవడు ఫైట్ చేస్తున్నారు? ఇలా మంత్రుల పదవుల రేసులో ఎవరు ఉన్నారు? మరి మంత్రి పదవుల రేసులో నీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక్కడు కూడా లేడు. నీ సామాజిక వర్గానికి సంబంధించిన లేకపోతే ఇలా మాదిగ సమాజాన్ని ఇలా ప్రశ్నించలేని ఎవరు కూడా ప్రశ్నించలేకపోతున్నారు, ఏం పనులు చేసుకోలేకపోతున్నారు, ఏం మాట్లాడలేకపోతున్నారు, ఏ మంత్రి దగ్గర పోవాలన్నా మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. ఇంత సిగ్గుమాలినటువంటి చర్యలు ఉన్న తర్వాత కూడా ఇంకా మౌనంగా ఉండి ఏదో చేస్తాము, ఏదో జాతికి మేలు చేస్తాము, మేము జాతికి ఉద్ధరిస్తామని చెప్పుకునేటువంటి సిగ్గుమాలినటువంటి ఇలా సంఘాలకు నేను సవాళ్ళు వేస్తున్నాను. ఇవాళ ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంది. ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే, ఇంత భయంకరమైన అన్యాయం జరుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం, ఇక్కడ వీళ్ళ పేర్లు మాత్రం రాజగోపాల్ రెడ్డి వాళ్ళ మళ్ళీ అన్న సొంత అన్న, ఆయన ఎంపీ, ఆయన మంత్రిగా ఉన్నాడు, ఆయన పదవి కోసం ఇస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి గడ్డం వినోద్, గడ్డం వివేక్ ఆయన కూడా మంత్రి రేసులో ఉన్నారు, ఎస్సీ సామాజిక వర్గం. ఇవాళ అదే ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం లేడా? మరి మాదిగలకి ఇవ్వచ్చు కదా. మాదిగా ఒక పేరు ఉన్నదా? మరి వాళ్ళు మనుషులు కాదా? కనీసం మనుషులను కూడా చూపించుకోలేని పరిస్థితులు ఉన్నారు. కనీసం మనుషులుగా కూడా మిమ్మల్ని ట్రీట్ చేయలేని పరిస్థితులు ఉన్నారు. మీ పదవుల వెంటనే రాజీనామా చేయండి. ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యం మీ పదవులకు రాజీనామా చేయండి. మిమ్మల్ని గెలిపించింది మీ నియోజకవర్గం, ఆ నియోజకవర్గానికన్నా మీరు న్యాయం చేయండి. ఇవాళ పదవులు వస్తాయి పోతాయి, కానీ జాతీయ అవమానం భరించలేనిది. ఆ జాతి ఇంత భయంకరంగా అవమానానికి గురైపోతే ఆత్మగౌరవం లేని జాతులు అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండు, పుల్లాగా బతకండి కానీ మేకల్లాగా బలిచ్చే విధంగా బతకకండి అని చెప్పిండు. పుల్లాగా గర్జించండి కానీ మేకలను బలిచ్చే విధంగా మీరు బలిగాకండి అని చెప్పిండు. మరి మేకలను బలిచ్చే విధంగా మీరు బతకనంతకాలం ఇవాళ నీ జాతికి అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇప్పటికే 2 పేర్లు ఖరారు అయిపోయినాయి, ఇంకా 4 పేర్లు ఉన్నాయి. మరి ఏం చేస్తున్నారు? నీ సామాజిక కోణం ఎక్కడ పోయింది, నీ రాజకీయం ఎక్కడ పోయింది అన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇవాళ చిత్తశుద్ధి లేనటువంటి రాజకీయాలు వేసేటువంటి నేపథ్యం ఉంది. నిజంగా ఇవాళ దళిత సంఘాలు పెట్టుకొని మాదిగ సంఘాలు లేకపోతే మాల సంఘాలు, ఈ సంఘాలు, ఆ సంఘాలు పెట్టుకుని నిజంగా వాళ్ళ నమ్మకండి, ఇలా జనం వాళ్ళ నమ్మకండి, మిమ్మల్ని నిజంగా ఉసిగొల్పి ఇలా మారడి చేస్తారు. వాళ్ళు మాత్రం లక్షల కోట్లు సంపాదిస్తారు తప్ప వాళ్ళ వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒరిగింది ఏం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అగ్రకులం వాళ్ళు ఇవాళ ఈ కులం సంబంధించినటువంటి వ్యక్తులు మోసం చేయడం వల్లనే అగ్రకులం వాళ్ళు వాళ్ళ మీద కోపంతోనే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద నిందలేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి రాజకీయ నాయకులు, ఇలాంటి లుచ్చ రాజకీయాలు వేసేటువంటి మేధావుల వల్ల ఇవాళ అంబేద్కర్ గారికి అవమానం జరుగుతుంది. అందుకోసమే మాదిగలకు మరొకసారి కూడా మోసం చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ మాదిగలకు మోసం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ దసరాకు కంప్లీట్ అయ్యేటువంటి క్యాబినెట్లో మాదిగలకు మొత్తం మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డికి. మాదిగలు ఇవాళ బుద్ధి చెప్పకపోతే, రేవంత్ రెడ్డికి మాదిగలు బుద్ధి చెప్పకపోతే దేశంలో కానీ ఎక్కడ కానీ ఇదే కొనసాగేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇవాళ గత ప్రభుత్వాలు వచ్చేటువంటి నేపథ్యంలో మాదిగల ఉసురు తగిలిపోయే విధంగా మాదిగలకు అన్యాయం చేసేటువంటి ఏ మంత్రి అయినా, ఏ సీఎం అయినా, ఎవడైనా కూడా గంగలు కొట్టుకోబోతాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ ఇష్టానుసారంగా మాదిగల ఉనికిని దెబ్బతీసే విధంగా, మాదిగలను ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఇవాళ పీసీసీ రేస్లో ఉన్నటువంటి సంపత్ కుమార్ తీసుకుపోయి ఎక్కడో ఇన్ఛార్జ్ ఇప్పించి ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ని తెరపై తీసుకొచ్చిళ్ళు. జరుగుతున్నటువంటి పరిణామాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఇవాళ మనం చూస్తున్నాం. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరమైన చర్చ జరుగుతున్నప్పుడు కూడా మౌనంగా ఉన్నటువంటి మేధావులు మాదిగలకు ఇది సవాల్ వేస్తున్నాం. ఈ చిత్తశుద్ధి మీకు లేదు. ఇక మీకు ఇలాంటి సందర్భాలు వచ్చినా కూడా, ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా మీరు మౌనంగా ఉంటే రేపొద్దున రాబోయే రోజుల్లో ఇదే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వచ్చే పార్టీలు కూడా ఇదే తరహాలో ఫార్మాలో కంటిన్యూ చేస్తుంది. ఈ ఫార్మా కంటిన్యూ అయిపోతే నీ ఆత్మగౌరవంతో పాటు నీ జాతి కూడా ప్రశ్నించలేని అటువంటి గొంతుకలు అయిపోతాయి. అప్పుడు నీ జాతికి అవమానం జరుగుతుంది. నువ్వు ఎన్ని కుట్ర కుతంత్రాలు వేసినా, ఎన్ని బహిరంగ సభలు పెట్టినా, ఎన్ని రోడ్ల మీదకి వచ్చి నిర్బంధం చేసినా కూడా
చీమ కుట్టినట్టు కూడా కాదు, ఇది హెచ్చరిక అనేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇంత భయంకరమైన నేపథ్యంలో ఇలా జరుగుతున్నటువంటి ఒక దాడి, ఒకవేళ నిజంగా తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ అనుభవించినటువంటి మంత్రి పదవులకి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ అనుభవించడం గల కారణాలు కూడా చెప్తాను. అసలు మాదిగలకున్న ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి సంబంధం ఏందో కూడా చెప్తాను. ఇవాళ ఉన్నటువంటి జనాభా తామస ప్రకారం ఇవాళ ఏ విధంగా ఉన్నారు, ఇవాళ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ పోస్టులో కూడా అన్యాయం జరుగుతుంది, ఇవాళ ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులో కూడా అన్యాయం జరుగుతుంది. ఇవాళ ఇంత భయంకరమైనటువంటి అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా మౌనంగా ఉన్నటువంటి మేధావులు, ఇవాళ ఉన్నటువంటి కుల సంఘాలు పెట్టుకున్నటువంటి కుల రాజకీయాలు వేసేటువంటి చిల్లర రాజకీయాలు వేసేటువంటి వాళ్ళ నేను మేధావు అనగానే చిల్లర రాజకీయాలు వేసేటువంటి నకిలీ అంబేద్కరిస్టులు, నకిలీ సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం తీసుకున్నట్టయితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాదిగలను ఏ విధంగా మోసం చేసిందో అనేటువంటి నేపథ్యం. వాళ్ళ కాంగ్రెస్ నిజంగా అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో చెప్తాను. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం ఈ దేశానికి లోక్సభ స్పీకరు మీరా కుమారి, అందరికీ తెలిసినటువంటి పేరే మీరా కుమారి, బాబు జగజ్జీవన్ రావు వల్ల కూతురు మీరా కుమారి మేడం ఇవాళ ఉన్నటువంటి నేపథ్యం ఉండే. మీరా కుమారి మేడం స్పీకరు, లోక్సభ స్పీకరు, ఈమె ఒక మాదిగ బిడ్డ. అలానే సంబంధించి రెండో వ్యక్తి హోమ్ మినిస్టర్ వచ్చేసి సుశీల్ కుమార్ షిండే, ఈయనే మాదిగ బిడ్డ. తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎంత క్రియాశీలకంగా కొట్టాడిలో చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ఇలా అనుభవించేటువంటి పదవులు కూడా మాదిగలు తయారు చేసినాయే, ఇప్పటికైనా మీకు అర్థం కావట్లేదు. అలానే ఉన్నటువంటి మూడో పర్సన్ కేంద్ర మంత్రి సర్వేపల్లి సత్యనారాయణ కేంద్ర మంత్రి, ఈయన సికింద్రాబాద్ ఎంపీ. ముగ్గురు అయిపోయారు. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు అన్ని సామాజిక కోణాలను ఒక్కటి చేసి అన్ని సామాజిక కోణాలను ఉధృతంగా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మళ్ళీ ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ. ఇక్కడ ఉండి పదవులు అనుభవించి నిజంగా వీళ్ళందరినీ కూడా ప్రొటెక్షన్ చేసి అన్ని చేసిన వ్యక్తి ఎవరంటే అప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇన్ఛార్జిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్, ఈయన ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ త్యాగాలు నిజంగా ఉద్యమాలు చేసి ఇబ్బందులు పడి అన్ని చేసింది ఎవరంటే మళ్ళీ ఓయూ జేఏసీని పెట్టి అన్ని సంఘాలను ఒకటి చేసింది ఎవరంటే మళ్ళీ పిడమర్తి రవి. ఇక్కడ వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఇదే తరహాలో ఉద్యమాలకు పురుడు పోసి అన్ని సంఘాలను ఒక్కటి చేసి మొట్టమొదటిసారి ఆత్మహత్యలు వేసుకుని జైలు పాలైందంటే మళ్ళీ మాదిగా విద్యార్థులు. ఇంకో తెలంగాణ రాష్ట్రం రావడానికి ఇంత పెద్ద చరిత్ర ఉంది. ఈ చరిత్రలో భాగంగా వీళ్ళందరి త్యాగం ఎవరిదంటే వీళ్ళందరూ కూడా మాదిగలే. ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒప్పించడానికి, ఈ తెలంగాణ రాష్ట్రం ఉండడానికి, తెలంగాణ రాష్ట్రంలో ఇలా పదవులు అనిపించడానికి, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా ఒక్కడు పీకల్లాగా ఇలా కొట్లాడుకొని ఇలా గద్దల మీద ఇలా ఉసిరివెల్లాగా ఇలా రంగులు మార్చుకున్నటువంటి నాయకులు ఉన్నారంటే దానికి కారణము ఇవాళ వీళ్ళ త్యాగమే. వీళ్ళ త్యాగం వలన ఇలా వచ్చింది. ఆ త్యాగ ఫలితమే ఇవాళ ఉన్నటువంటి అందరూ ఇలా అనుభవించేటువంటి పదవులు. కానీ ఇవాళ ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇవన్నీ అనుభవించారు. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎంత మోసం అంటే ఇవాళ ఉన్నటువంటి ఎంపీలు ఎంపీ సీట్లు రెండు మిస్ అయిపోయినాయి. ఇవాళ ఎమ్మెల్యే సీట్లు ఇలా మాదిగ జనాభా ప్రకారం ఇవ్వాల్సిన ఎమ్మెల్యే సీట్లు ఇవాళ ఇవ్వలేదు. ఇవాళ నామినేటెడ్ పోస్టుల గురించి ఇవాళ అది కూడా ఇవ్వడం లేదు. ఇవాళ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఇలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇవాళ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేని పరిస్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది 9 నెలలు. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మీరు అభిమానిస్తారా? ఈ ప్రభుత్వం మీద మీరు ఇంకా రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి గొప్పలు చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి నిజంగా అన్ని సామాజిక కోణాలు న్యాయం చేస్తున్నాడని ఇప్పుడు నమ్ముతున్నారా? నేను సవాళ్ళు వేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా మిస్టేక్ తప్పు ఉంటే లైవ్ డిబేట్కి రావచ్చు. వాడు కాంగ్రెస్ పార్టీడైనా, బీఆర్ఎస్ వాడైనా, బీజేపీ అయినా, ఏ పార్టీడైనా పర్లేదు. జేబీఎం టీవీ వారసుగా, జేబీఎం టీవీ ఒక అధినేతగా నేను నీకు సవాల్ వేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి దళిత మేధావులకు అందరికీ సవాల్ వేస్తున్నాను. ఓపెన్ డిబేట్కి రాండి. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఎంత అన్యాయం జరిగిందో చూడండి. అలా స్పీకరు మనోడే,
అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ మనోడే ఉండే, అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి సర్వశక్తిన మనోడే ఉండే, ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలు ఒక్కటి చేసి నిమ్మరసం ఇచ్చి విరంపజేసింది కూడా ఎంఆర్పిఎస్ ఆయన మనోడే. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఆయనకు పగ్గాలు ఇచ్చి చేసింది కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాదిగ బిడ్డనే. ఇక్కడ ఉన్నటువంటి ఓయూ చేసిన అన్ని సంఘాలు ఒక్కటి చేసింది పిడమర్తి రవి మాదిగ చేసినాయి. మొట్టమొదటిసారి చనిపోయింది కూడా మాదిగలు, కోసినది కూడా మాదిగలే. తర్వాత శ్రీకాంత్ వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఆయన చనిపోయిన తర్వాత ఇంకా మరింత ఉద్యమం బలోపేతమై, అంటే ఇంతమంది త్యాగం చేసుకున్నటువంటి నేపథ్యంలో. కానీ మాదిగలకి ఇలా మంత్రి పదవులు, ఇలా మాదిగలకి ఇలా ఎమ్మెల్యే పదవులు ఇచ్చే క్రమంలో మోసం చేసిళ్ళు, ఎంపీ ఇచ్చే పదవులు మోసం చేసిళ్ళు. ఇవాళ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఎంపీ పదవులు పోయినాయి, ఎమ్మెల్యే పదవులు పోయినాయి, నామినేట్ పదవులు పోయినాయి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. ఇవాళ ఉన్నటువంటి చిన్నపాటి ఎస్ఐలో సిఐలో ఇలా ఫైర్ చేసుకునే నేపథ్యం లేదు. ఇలా లెటర్ ప్యాడ్ రాజకీయాలు వచ్చినాయి. ఆ లెటర్ ప్యాడ్ రాజకీయాలు కూడా ఒక మాదిగ మంత్రి లేకపోవడంతో వాళ్ళు ఎక్కడికి పోవాలో దిక్కుదోషణ పరిస్థితులు ఉన్నారు. ఇలా మిగిలిన సామాజిక కోణంలో ఉన్నటువంటి మంత్రులు ఇలా దగ్గరికి రానియలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంత అవమానం, ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఇలా మౌనంగా ఉన్నటువంటి మేధావులారా మీకు జోహార్లు. ఇంత పెద్ద చరిత్ర ఉన్నది. ఇది అంతా ఎవరికి తెలుసు అంటే ఇలా అనుభవించేటువంటి వాళ్ళందరూ తెలుసు, ఇలా అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరూ తెలుసు. ఇలా ఉన్నటువంటి ఇక్కడ మన ఆకుని మురళి అన్నాడు, ఎన్ని మాటలు మాట్లాడి ఏం చేస్తుంది. ఇలా గురుకుల పాఠశాలల మీద ఒక్క మాటన మాట్లాడా, గురుకుల పాఠశాల గురించి ఒక్క మాట అంటే ఒక్క మాట అన్నాడా. ఇలా ఇష్టానుసారంగా బూతులు ఇట్టినటువంటి నేపథ్యం ఉండే. మరి ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఇవాళ ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కోసమైతే వస్తే, ఏ ప్రభుత్వంలో వస్తే ఇవాళ బతుకులు మారుతుందని చెప్పిన నేపథ్యంలో ఇవాళ మీ పదవుల కోసము ఇవాళ పక్కన మీద నిందలేసి పదవులు అనుభవించిన నేపథ్యం తీసుకున్నారు. ఇవాళ మౌనం మేధావులు ఎక్కడ బయలుదేరాలి, ఎందుకు మాట్లాడలేకపోతున్నటువంటి నేపథ్యం ఉంది ఆకుల మురళి.